హలో చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ఇప్పుడు కొన్ని విటమిన్స్‌కి కొన్ని మనం ఏదైతే అనుభవిస్తూ ఉంటామో పెయిన్, నరాల బలహీనత అంటే విటమిన్ బి12కి నరాల బలహీనతకి ఏమైనా సంబంధం ఉంటుందంటారా? మన నరాలు ఏవైతే ఉంటాయి గదా! హ్మ్. అవి మన బాడీలో కరెంట్ సప్లై చేస్తది. మన బాడీ మొత్తం కరెంట్ మీదనే నడుస్తది. హ్మ్. కరెంట్ మీద నడుస్తదంటే మళ్ళా షాక్‌లెందుకు కొట్టవు అనేసి కొందరికి డౌట్ వస్తది గదా! హ్మ్. మీరు చూడండి నరాల బలహీనత అయితే కొందరికి తిమ్మిర్లు రావడం, అవును. అరికాల్లో ఇప్పుడు మన దగ్గర ఆడికెళ్ళి ఒక ఆయన వచ్చిండు. ఈడికెళ్ళి అంటే గద్వాల నుంచి. ఓకే. ఆయన వచ్చి గూడా చాలా ఏండ్లయితుంది. హ్మ్. వచ్చి "సార్ నాకు అరికాళ్ళు ఇట్లా మెట్లు ఎక్కుతుంటే షాక్ కొడుతుంది నా కాళ్ళలో. ఓకే. నా కాళ్ళలో షాక్ కొడుతుంది. ఆహా! నేను పడుకుంటే నాకు తిమ్మిర్లొస్తున్నాయి. ఓహ్! తొడ నొప్పులు అయితున్నాయి. చేతులు లాగుతున్నాయి. నడిచేటప్పుడు ఈ షాకులతో పాటు నాకు చక్కరొస్తుంది" అన్నారు. హ్మ్. ఇప్పుడు ఒక బల్బ్ ఉందనుకోండి. మీరు స్విచ్ ఆన్ చేసిండ్రు. ఆ వైరింగ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఆ హ్మ్. బల్బ్ ఇట్లా ఫ్లిక్కర్ అయితదా? కాదా? అవుతుందండి. ఎందుకైతది? కరెంట్ చక్కగా పాస్ అవును. అవ్వట్లేదంటే. ఆ! అట్లనే మీరు ఫ్యాన్ ఆన్ చేసిండ్రనుకోండి. హ్మ్. దాంట్లో గూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి మెల్లగా తిరగడం, ఒకసారి ఫాస్ట్ తిరగడం అయితది. హ్మ్. అంటే కరెంట్ ఒక్కొక్కసారి ఎక్కువ పోతుంది, ఒక్కొక్కసారి తక్కువ పోతుంది. హ్మ్. ఇప్పుడు ఇట్లా షాక్ కొట్టినట్టు ఎప్పుడైతది? ఒక్కొక్కసారి ఎక్కువ పోవడం కరెంట్, ఒక్కొక్కసారి ఓహ్! తక్కువ పోవడం కరెంట్. ఓకే. అట్లా అయితది గదా! ఆ! ఏమైతదంటే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అనేసి ఒక కండిషన్ ఉంటది. ఓకే. ఏమైతదంటే మన నడుములో ఉన్న బొక్కలు హ్మ్. అరిగిపోయినాయి అనుకోండి. అక్కడ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసిందనుకోండి. హ్మ్. దాని తర్వాత ఇంటర్వర్టిబ్రల్ డిస్కులుంటాయి. హుహు. అంటే 2 బొక్కలు ఇట్లా ఉంటాయి. దీని మధ్యలో డిస్క్ ఉంటది. హ్మ్. అది ఈ బొక్కలకు ఒక రంధ్రం ఉంటది. దాంట్లోకెళ్ళి స్పైనల్ కార్డ్ పాస్ అయితది. ఇది ఓకే. మెయిన్ వైర్ మన బాడీది. దీని మీద ప్రెషర్ పడతది ఒక్కొక్కసారి. ఓకే. మళ్ళీ షుగర్ వ్యాధి ఉందనుకోండి. హ్మ్. షుగర్ వ్యాధి ఉంటే అవి నరాలకు డ్యామేజ్ అయితది గదా! హ్మ్. కంట్రోల్‌లో లేకపోతే. ఏం డ్యామేజ్ అయితదంటే మైలిన్ షీత్ అనేసి నరాల మీద ఒకటి హ్మ్. లేయర్ ఉంటది. హుహు. బి12 చక్కగా లేదు, బి3 చక్కగా లేదు, బి6 చక్కగా లేదు, బి9 చక్కగా లేదు అంటే హ్మ్. అది డ్యామేజ్ అవ్వడం ఖాయం అనేది అయిపోతది. ఓకే. మళ్ళా దానిపైన షుగర్ కండిషన్ గూడా ఉండే ఈ పేషెంట్‌కి. హ్మ్. ఇట్లా ప్రాబ్లమ్ ఉండే. నడుములో ప్రాబ్లమ్ ఉండే, మెడలో ప్రాబ్లమ్ ఉండే. ఓకే. అయితే ఏం జేషిండ్రు అంటే బి12 సప్లిమెంట్లు గూడా ట్రై చేషిండ్రు. హ్మ్. దాంతోటి గూడా రిజల్ట్ కాలేదు. హ్మ్. అంటే ఇప్పుడు డెఫిషియన్సీ ఉంది తీసుకుంటే అయిపోవాలి గదా! హ్మ్. ఎందుకు? ఎందుకంటే బి12 అబ్జర్వ్ అయితలేదు బాడీల. హ్మ్. అయితే మనం హోమియోపతి మందులిస్తాం దానికి. ఓకే. బి12 అబ్జర్వ్ అవ్వనీకి ఇస్తాం, నరాలు చక్కగా అవ్వనీకి ఇస్తాం, ఇవన్నీ సింప్టమ్‌లు తగ్గడానికి ఇస్తాం. హుహు. ఇప్పుడు నేను అడిగిన మీకు స్ట్రెస్ ఏముంది అనేసి అడిగిన. హ్మ్. ఏముంది సార్ మొత్తం పిల్లలు ఇద్దరున్నారు నాకు. హ్మ్. ఆళ్ళు పోయి అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు నాకు ఇక్కడ బిజినెస్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఈ బిజినెస్ చూసుకోవడానికి ఎవ్వరు లేరు. ఒంటరిగా అయిపోయినా నేను. హుహు. ఇప్పుడు ఏంది అందరికి జాబ్, 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 జాబ్ కావాలి. మాది అవును. ఉంది మంచి మాకు ఆస్తులున్నాయి, పొలాలున్నాయి, బిజినెస్‌లున్నాయి. ఇవి చూసుకోవడానికి ఎవరు లేరు. హ్మ్. అంటే నాకు చూసుకోవడానికి ఎవరు లేరు. హ్మ్. నాకు ఇప్పుడు ఎత్తుకొని బాత్రూమ్ తీసుకొనెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మళ్ళా తెచ్చి హ్మ్. స్నానాలు ఇవన్నీ నాకు అవసరం లేదు. హ్మ్. నాకు మా పిల్లలుంటే చాలు. ఆళ్ళకు ఏంది అరే బిజినెస్ ఉంటదో లేదో, జాబ్ అంటే ఏదో స్టెబిలిటీ ఉంటది అనేసి ఆళ్ళ ప్లేస్‌లో ఆళ్ళు కరెక్ట్. ఓకే. అవును. కానీ నాకు ఇది టెన్షన్. నేను ఒంటరిగా అయిపోయినా. మళ్ళా హ్మ్. ఆయనకు డ్రీమ్ గూడా ఉండే. హ్మ్. పిల్లలకి బయట దేశంకి పంపియాలి హ్మ్. అనేసి. అదైతే అయింది గదా! మళ్ళా అదే ఆలోచించాడంటే, అరే అది అయింది కానీ నాకు ఇప్పుడు లేరు గదా! ఒక ఒంటరితనం లాగా వస్తుంది. అంటే ఒంటరితనం ఎంత డేంజర్ మీరు ఆలోచించండి. ఖచ్చితంగా. పిల్లలు మాట్లాడతారు ఫోన్‌లో అన్నీ అయితాయి. ఏమైనా పండుగలున్నాయి, ఏమైనా ఫంక్షన్‌లున్నాయి వస్తారు. హ్మ్. కానీ రోజు లేరు గదా! అవును. అది నాకు ఒంటరితనం లాగా తయారైంది. హ్మ్. అట్లా అన్నాడాయన. అది వచ్చి ఆయనకు అట్లా రోగాలొస్తాయి. ఇట్లా స్ట్రెస్ ఉంటే గూడా రోగాలొస్తాయి. మామూలుగా అసల స్ట్రెస్ ఉందంటే ఫస్ట్ దేన్ని అటాక్ చేస్తదండి అసల మన బాడీలో? దేన్ని అటాక్ చేస్తదంటే ఇప్పుడు స్ట్రెస్ ఉంది. ఆ! మీరు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ చూడండి. హ్మ్. ఏ క్రానిక్ రోగం ఉన్నా చూడండి. హ్మ్. క్యాన్సర్ ఉందనుకోండి. స్ట్రెస్ ఈస్ ఎ కాజేటివ్ ఫ్యాక్టర్ అని ఉంటది. అయ్యో! మళ్ళా దాని తర్వాత మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి. హ్మ్. చూడండి స్ట్రెస్ ఈస్ ఎ కాజేటివ్ ఫ్యాక్టర్ అని ఉంటది. హ్మ్. షుగర్ వ్యాధి ఉంది. స్ట్రెస్ ఈస్ ఎ కాజేటివ్ ఫ్యాక్టర్ అని ఉంటది. ఓకే. అంటే ఏందంటే మనకు వంశపరంగా మనం ఏ ఏ రోగాలకు ఎక్స్‌పోజ్డ్ ఉన్నామో హ్మ్. ఆ రోగాలు వచ్చే ఛాన్సులు ఎక్కువుంటాయి. ఓకే. అంటే స్ట్రెస్ ఆ రోగాలకు మనకు ఇంకా పోరవిన్ని అటాక్ జెయ్యనేసి జెప్తది. ఓకే. అట్లా. అయితే ఈ పేషెంట్‌కి అట్లా ఉండే. హ్మ్. మన మందుల వల్ల అన్నీ తగ్గినాయి ఈయనకు. హుహు. చక్కర తగ్గింది, తిమ్మిర్లు తగ్గినాయి, కరెంట్ కొట్టడం తగ్గింది, నొప్పులు తగ్గినాయి, హ్మ్. లాగడం తగ్గింది. అయితే అట్లా. మళ్ళీ ఇంకోటి ఏందంటే మనం ఒక హోమ్ రెమెడీ గూడా చెప్పినాం ఈయనకు. హ్మ్. ఇప్పుడు అబ్జార్ప్షన్ అయితలేదు. అందరేమనుకుంటారు ఒక బి12 ఒకటే సాలు. హ్మ్.
మైలిన్ షీట్ మళ్ళా ఇదవ్వడానికి. B12 ఒకటే కాదు, B6 అవసరం, B3 అవసరం, B9 అవసరం, B కాంప్లెక్స్ ఆన్ ఓవర్ ఆల్ అవసరం. మనం ఏం చెప్పినామంటే వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అడిగినాం. వెజిటేరియన్ సార్ అనేసి చెప్పారు. పుట్నాల పొడి ఉంటుందా మీ ఇంట్లో అంటే అవును ఉంటుంది సార్ అని. 2 బుక్కలు రైస్లా రోజు పుట్నాల పొడి 2 చెంచాలు వేసుకొని నెయ్యి కలుపుకొని తినండి. B12 పోతుంది, B6 పోతుంది, B9 పోతుంది. అవునా కదా? మళ్ళా దాని తర్వాత మునక్కాయలు ఉంటాయి కదా, మునక్కాయ సీజన్ ఎప్పుడున్నా అది ఒక 2 తీసుకోండి, ఇంత పెద్దగా ఉంటాయి, అవి కట్ చేసుకోండి, అవి కొంచెం వాటర్లో బాయిల్ చేయండి, కుక్కర్లో పెట్టి. బాయిల్ అయిపోతాయా, దాన్ని మంచిగా క్రష్ చేస్తే దాంట్లో ఉన్నది మొత్తం ఆ వాటర్లో దిగిపోతుందా, ఏదైతే హార్డ్ సబ్స్టెన్సెస్ పైనది ఉంటుందో అది పక్కకు పెట్టేసేయండి. మీరు ఏం తయారు చేసుకున్నారు తెలుసా మీకు? మీరు మొరింగా సూప్ తయారు చేసుకున్నారు. బర్మాలో, థాయిలాండ్లో, అక్కడ ఇక్కడ ఇవి తాగుతారు ఇది. ఎందుకంటే ఇది చాలా రిచ్, మన నరాలకు చాలా మంచిది. ఇది మీరు తాగండి. ఇప్పుడు నేను మునక్కాయలు కట్ చేసుకోండి, వాటర్ లో బాయిల్ చేసుకోండి, ఏముంది మునక్కాయలు అనేసి అనిపిస్తుంది. దాన్ని మొరింగా సూప్ అని పేరు చెప్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. బయట దేశాల వాళ్ళు తాగుతే అబ్బా వాళ్ళు తాగుతున్నారా అంటే, బయట దేశాల వాళ్ళు చేసేది మనం చేస్తాం. అది మనం ఎప్పటి నుంచి చేస్తున్నాం అనేసి తెలియదు. మనం పప్పుల్లో వేస్తాం, సాంబార్లో వేస్తాం, రసంలో వేస్తాం, కూర తయారు చేసుకుంటాం. కానీ మన ఫుడ్ మనం మర్చిపోతున్నాం. ఎందుకు? అరే ఓట్స్ తినాలి, ఓట్స్ తింటే షుగర్ కంట్రోల్లో వస్తుంది. అరే కినోవా తినండి, కినోవా తింటే మనకు బీపీ కంట్రోల్లో ఉంటది, షుగర్ కంట్రోల్లో ఉంటది అనిపిస్తుంది కదా. అవుతుందా ఎవరికన్నా? లేదు. అరే మన తిండి మనం మర్చిపోతున్నాం. మన తిండి మన జెనెటిక్ ఏదైతే స్ట్రక్చర్ ఉంటాయి దానికి దగ్గర ఉంటది. వంశాల నుంచి గవే తింటున్నాం కదా, గవి మర్చిపోయి మనం కినోవా మళ్ళా ఓట్స్ ఇవి ఎందుకు? మనకు షుగర్ వ్యాధి తగ్గాలంటే మనం ఇటువంటివి చేయాలి. ఓన్లీ ఇవి చేస్తే తగ్గుతుందని అంటలేను నేను. మళ్ళీ అది కూడా ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయండి. వారానికి ఒకసారి సినిమాకి పోండి, జర రిలాక్స్ కూడా ఉండాలి మైండ్. ఎప్పుడు బిజినెస్, ఎప్పుడు జాబ్. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ వస్తారు, నరాల నొప్పి ప్రాబ్లం తోటి ఇద్దరు వచ్చిండ్రు ఒకసారి, ఇద్దరు ఐటీ ఎంప్లాయీలు. హస్బెండ్ ది ఏమో షిఫ్ట్ ఈవినింగ్ 4 నుంచి నైట్ 11 వరకు ఏమో ఉండే, వైఫ్ దేమో మార్నింగ్ 10 o'clock నుంచి 6 వరకు ఉండే. ఎప్పుడు మాట్లాడుకుంటారంటే సార్ వీకెండ్ లో కలుస్తాం అంటున్నాయి. ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్ మీద స్టిక్కర్లు అంటించుకొని అట్లా మెసేజ్లు పాస్ చేసుకోవడం. ఏంది ఇది? ఎట్లా తయారైతున్నాం మన సొసైటీ? మీరు ఆలోచించండి ఒకసారి. మన కోసం టైం లేకపోతే కూడా రోగాలు వస్తాయి. స్ట్రెస్ అనేసి ఇట్లానే కదా స్ట్రెస్, అవునా కాదా? అవునండి. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, హస్బెండ్ ఇక్కడ ఉంటాడు, వైఫ్ ఏమో వేరే ఊర్లో ఉంటది, అవునా కదా? కలవడానికి నెలలో ఒక 2 రోజులు ప్లాన్ చేసుకుంటారు, అప్పుడు ఏదో మీటింగ్ పడుతుంది, అవునా కదా? అట్లా ఈ స్ట్రెస్లు పెరిగిపోయి ఇట్లా రోగాలు వస్తున్నాయి. అట్లా కూడా నరాల ప్రాబ్లంలు వస్తున్నాయి, అట్లా కూడా షుగర్ వ్యాధి వస్తుంది. అయితే స్ట్రెస్ కూడా తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వారంలో ఒకసారి సినిమా చూడాలి. కాలేజ్లో ఉన్నప్పుడు ఏ సినిమా రిలీజ్ అయితే అది పోతామా లేదా? ఇప్పుడు ఎందుకు పోం? అవునా కదా? సినిమాకి పోండి, మీకు ఏది ఇష్టం ఉంటే చేయండి. క్రికెట్ ఆడే అలవాటు ఉంది, వారంలో 2 రోజులు క్రికెట్ ఆడండి. వాళ్ళకి నచ్చిన పని చెయ్యాలి. అన్ని నచ్చలేనివి చేస్తారు. ఇప్పుడు చూడండి, మీకు అరే ఇప్పుడు జాబ్కి పోవాలి అని అనిపిస్తుంది కదా జనాలకు. ఎప్పుడు అనిపిస్తుంది? వాళ్ళు ఆ పని నచ్చకుండా చేస్తున్నారు కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఏదో డబ్బు కోసం చేస్తున్నారని అట్లా అనిపిస్తుంది. అయినా పోతున్నారు. నచ్చే పని డబ్బు వచ్చినా రాకపోయినా వారంలో 2 సార్లు చేసినా మనకు సుఖశాంతి ఉంటది, అవునా కదా? అట్లా ఉంటది. ఇప్పుడు డబ్బు ఉంటది, ఇప్పుడు కాలేజీలో ఏమో మంచి బండి కొనాలి అనేసి ఆశ ఉంటది. ఇప్పుడు డబ్బు ఉంది కానీ కొని ఎవరు నడుతారు అనేసి అనుకొని కొనము. కొనేసి వారంలో ఒకసారి నడిపించిన ఆనందం వేరే ఉంటది, అవునా కాదా? అయితే బాడీ ఆనందం, మన మైండ్ ఆనందం ఉంటే బాడీ ఆటోమేటికలీ ఆనందం అవుతుంది. అయితే ఈ మొరింగా సూప్ రెగ్యులర్ తీసుకోండి. మళ్ళీ దాంతో పాటు పొడులు అన్ని పప్పులతోటే చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ కందిపప్పుతో పొడి చేస్తారు, పుట్నాల పప్పుతో పొడి చేస్తారు, కరియాపాకుతో పొడి చేస్తారు. ఇవన్నీ మన పొడిలు ట్రెడిషనల్ ఫుడ్లు ఏవైతే ఉన్నాయి కదా, అది బి కాంప్లెక్స్ రిచ్ ఉంటాయి. అది చేయండి మీరు. ఇవి ఇంతకు ముందు చాలా మంది తింటుండే పొడులు కలుపుకొని, పొడులతోటి తినేటోళ్ళు. ఇప్పుడు తింటున్నారా? లేదు. ఇప్పుడు అందరికి ఏం కావాలి? మార్నింగ్ నేను చెప్పినట్టు ఓట్స్ కావాలి, లేకపోతే వీట్ బ్రెడ్ కావాలి, అవునా కాదా? ఏదో హెల్దీ అనేసి అనుకొని మనం అది తినడం స్టార్ట్ చేస్తున్నాం. మన ఫుడ్ ఎంత హెల్దీ అనేసి మనం ఎప్పుడు అనలైజ్ కూడా చేయలేదు.
అయితే అట్లా చేస్తే మనకి ఏమవుతుంది, మనకు హెల్దీ ఉంటాం. సో నిజంగా పిల్లలకి కూడా ఈ రోజుల్లో ఏంటంటే మన సంప్రదాయ వంటల్ని పెట్టిస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చాలా మంచి టిప్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.